దృష్టి పెట్టాలి సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావిలో సిడబ్ల్యూసి సమావేశం జరిగింది. అక్కడ ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగితే, ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలో 2090 నుంచి ఆ పీరియడ్ నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ప్రధానంగా జనాభాని చాలా కంట్రోల్ చేసినాయి సౌత్ స్టేట్లు. ఈరోజు తీసుకుంటే 130 కోట్ల జనాభా ఉంటే అత్యధిక జనాభా నార్త్ ఇండియాలో ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు తీసుకుంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్, అక్కడ చాలా జనాభా ఉంటుంది. జనాభా ప్రాతిపాదికనే కూడా సీట్లు పెరిగితే మళ్ళొకసారి మా దక్షిణ భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. దీని మీద మీరు మాట్లాడాలని నిన్న సిడబ్ల్యూసిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. సౌత్ స్టేట్కు ఒకసారి ఆధిపత్యం తగ్గితే, ఇక్కడ పార్లమెంటు స్థానాలు పెరగకపోతే ఇప్పటికే సౌత్ ఇండియా తీవ్రమైన కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు సౌత్ ఇండియా ట్యాక్సులు కడుతుంది. ఆ ఫండ్స్ మొత్తం తీసుకొని పోయి గుజరాత్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఇంకో దగ్గర బీజేపీ పాలిత ప్రాంతాలలో వాళ్ళు సోగు చేస్తున్నారు. సౌత్ ఇండియానేమో అన్ని రకాల కష్టపడుతుంది. సౌత్ ఇండియాలో ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళేమో యువతని రెచ్చగొట్టి వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించకుండా కులాల పేరు మీద, మతాల పేరు మీద కుంపట్లు పెట్టి వాళ్ళని మొత్తం బానిసలుగా తయారు చేసి, వాళ్ళని నిరుద్యోగులుగా తయారు చేసి, ఆ రకంగా జనాభా పెరిగితే అక్కడ ఆ ప్రాంతానికి మొత్తం మనం కట్టిన ట్యాక్సులు మొత్తం అక్కడికి వెళ్తున్నాయి. దీని మీద దృష్టి పెట్టాలి. నిజంగా దీనిపై ఏఐసిసి దృష్టి పెట్టాలి సీఎం రేవంత్ రెడ్డి. దేశమంతా జనాభాతో జనగణనతో పాటే కులగణన కూడా చేపట్టాలి. ఈ అంశంపై పోరాటాలు చేయాలి. కేంద్రానికి తీర్మానం చేసి పంపాలి. బెళగావి సిడబ్ల్యూసి భేటీలో ప్రతిపాదన ఆమోదించిన కమిటీ. నిన్న బెళగావిలో ఈరోజు కూడా యాక్చువల్గా అక్కడ మీటింగ్ జరగాల్సి ఉండే, కానీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడంతో అర్ధాంతరంగా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకొని రాత్రికి రాత్రే ఏఐసిసి అగ్రనేతలంతా కూడా ఢిల్లీకి రావడం జరిగింది. అది అట్లుంటే బ్రహ్మపుత్రపై చైనా